అవునా? నిజమా? నిజంగానే డిష్ వాషర్‌లో సిల్వర్ ఐటెమ్స్, అలాగనే బ్రాస్, రాగి ఐటెమ్స్ అనేది క్లీన్ చేయొచ్చా? ఇప్పుడు ఇన్‌స్టా‌లో ట్రెండింగ్‌గా చూపిస్తున్నారు కదండీ! చూద్దాం అనేసి ఫస్ట్ టైమ్ డిష్ వాషర్‌లో ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చాయనేసి ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా టేస్టీగా ఇప్పుడున్న చల్లచల్లని వాతావరణానికి చాలా టేస్టీగా ఉండేటట్టుగా కమ్మనైన సాంబార్. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా మొన్న షీ నీడ్స్‌లో పండగ కోసం తీసుకున్న శారీస్ అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు గూడా కొంచెం యూజ్‌ఫుల్‌గా అలాగనే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళందరినీ కోరుకుంటూ మా కిచెన్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండీ! కొంచెం స్పేషియస్‌గా ఉందనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఇలా క్రాకరీ యూనిట్ అరేంజ్ చేసుకున్నానో చూడ్డానికి గూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అంతేకాకుండా కొంచెము ప్లేస్ అనేది విశాలంగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. లేకుంటే క్లమ్జీగా అలా ఉండింది కదా! ఇప్పుడైతే కిచెన్ రూమ్ కొంచెం పెద్దగా అలాగనే విశాలంగా అనిపిస్తుంది. ఇంగా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశానండి. నాకైతే కొంచెం జలుబు, దగ్గు అలా స్టార్ట్ అయింది. వాతావరణం కూడా మారుతుంది కదండీ! ఎక్కువ జ్వరాలు అట్లా వస్తున్నాయి గదా! పిల్లల దగ్గర నుంచి అందరికి. హైదరాబాద్‌లో కూడా చాలా మందికి ఎక్కువ జ్వరాలు అలా ఉన్నాయంటండి. మా బాబు కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు. నాకు గూడా కొంచెం జలుబు, దగ్గు అలా స్టార్ట్ అయ్యి గొంతంతా నసనస అలా అంటుందనమాట. అందుకనేసి పిల్లలు సెరల్స్ తింటామంటే ఇంక కొంచెం ఉప్మా చేశాను. గోధుమ రవ్వ ఉప్మా ఇలా పొడి పొడిగానే ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదండీ! ఇంక రోజువారీ పనులేనండి. ఇదిగోండి డిష్ వాషర్‌లో అంట్లున్నాయి. ఇవన్నీ సర్దాలి. డిష్ వాషర్ అయితే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇలా ఇదిగోండి స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్‌లకు గానీ, లేకుంటే గాజు సామాన్లకు గానీ చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. కానీ ఇన్‌స్టాలో చాలామంది ఇప్పుడు చూపిస్తున్నారు గదండీ! వెండి పూజ సామాగ్రి, ఇత్తడి పూజ సామాగ్రి, అలాగనే రాగి సామాగ్రి ఏదైనా గానీ ఇప్పుడు డిష్ వాషర్‌లో పెట్టొచ్చు అంటున్నారు గదా! ఒకసారి ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇది చూడండి గాజువయితే మాత్రం అసలు ఒక్క మరక అనేది ఉండదండి. ఏవైనా గానీ ఇలా డిష్ వాషర్‌లో వేయడము, అలా మనం కబోర్డ్‌లో సర్దుకోవడం అనమాట. ఎక్కువ టైం గూడా అంటే మనకి ఇందులో సర్దేదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది గానీ, ఇది అయ్యాక మనము కబోర్డ్‌లో సర్దేదానికి ఎక్కువ టైం అనేది తీసుకోదు. ఇంగ ఇదిగోండి అక్కడ నేను క్రాకరీ యూనిట్ అనేది అరేంజ్ చేసుకున్నాక, ఇక్కడైతే కొంచెం ప్లేస్ అనేది తగ్గింది. అందుకని చిన్నపాటి టబ్ అనేది అలా ఏర్పాటు చేశాను. ఇది చూడండి కిచెన్ కౌంటర్ అంతా కొంచెం స్పేషియస్‌గా అలా కనిపిస్తూ ఉంది. నాకైతే ఇలా కిచెన్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి అంట్లు సర్దాలి. తర్వాత కొంచెం గొంతంతా నసనసగా అలా ఉంటే కొంచెం స్పైసీగా ఏదైనా సూప్ లెక్క తాగుదామని చెప్పేసి ఇక్కడ టొమాటో సూప్ అయితే తయారు చేశాను. కొన్ని మిరియాలు ఎక్కువేసి తయారు చేశానండి. గొంతుకు చాలా మంచిది గదా! ఘాటుగా అని చెప్పి. ఇంగ ఇక్కడ నాకు అలాగనే అత్తయ్యకు సూప్ అనేది తీసుకెళ్తున్నానండి. బయట వాతావరణం వెదర్ కూల్‌గా ఉంటే అత్తయ్య బయట కూర్చోంది. అందుకనేసి ఇక్కడ నేను అత్తయ్య మాట్లాడుతూ సూప్ మా తాగుతున్నాము. ఇంట్లో మా అందరికీ కాదు మా జేజీకి కూడా నచ్చే మెచ్చే రెసిపీస్లో సూప్ కూడా ఒకటండి. ఈ వచ్చే వింటర్లో హాట్ సూప్స్ ఇలా స్మూదీ సూప్, చంకీ సూప్, అలాగే రకరకాల ఫ్రూట్ జామ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఆల్ ఇన్ వన్ అగారో ఎలీట్ సూప్ మేకర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది క్యూట్ గా కెటిల్ లా ఉంటుంది. అండ్ ఇది దీని లెడ్ కే బ్లేడ్స్ వస్తాయండి. ఇది బ్లెండ్ చేయడానికి అలాగే చాప్ చేయడానికి వెజెస్ ని యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది కంట్రోల్ ప్యానల్. ఇందులో 6 ఫంక్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం వచ్చిన మోడ్స్ ని మీరు సెట్ చేసుకోవచ్చు విత్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనం యూస్ చేసాక వాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను టొమాటో సూప్ కోసం 2 పెద్ద సైజ్ టొమాటోస్, అలాగే హెల్త్ కి చాలా మంచిది కదండి, అలాగే కలర్ కోసం బీట్రూట్, ఆనియన్, అలాగే వెల్లుల్లి, తగినంత పెప్పర్, కారం, అలాగే షుగర్, ఆయిల్ అన్ని మనం ఇందులోనే వేసేసి ఇంకా వాటర్ మాత్రం మార్కింగ్ లెవెల్ బట్టి 800 ml to 1000 ml వేయించండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఇంకా మాన్యువల్ గా ఆపరేట్ చేయడానికి మోడ్ బటన్ ఆన్ చేసి స్మూత్ సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలండి. 10 to 15 minutes కల్లా టొమాటో స్మూత్ సూప్ అయితే రెడీ అయిపోతుంది. విజిల్ కూడా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా హాట్ టొమాటో సూప్ అయితే రెడీ అయిపోయిందో. కొంచెం గార్నిషింగ్ గా కొత్తిమీర వేసి జేజీకి ఇచ్చాను. జేజ్ అయితే సూపర్ అంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే చంకీ సూప్ కోసం అనేసి ఫైన్ గా చాప్ చేసిన క్యారెట్, క్యాబేజ్, తగినంత వాటర్, పెప్పర్ పౌడర్, ఆయిల్, కార్న్ ఫ్లోర్, లిక్విడ్, అలాగే సోయా సాస్, సాల్ట్ అన్ని వేసి లిడ్ ఇలా క్లోజ్ చేసి చంకీ మోడ్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. చంకీ మోడ్ అంటే ఏం లేదండి, మనం వేసిన వెజ్జీస్ అన్ని బ్లెండ్ కాకుండా కంచీగా చంకీగా ఉంటాయి. మనం రకరకాల వెజ్జీస్ తో ఇలా ట్రై చేయొచ్చు. చూడండి చాలా టేస్టీగా చంకీ సూప్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంట్లోనే జామ్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడైతే నేను యాపిల్ జామ్ తయారు చేస్తున్నాను. ఇంకా జామ్ కి మాత్రం అసలు వాటర్ వేయకూడదండి. ఇంకా లిడ్ క్లోజ్ చేసి కాంపౌండ్ మోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ప్యూర్ అండ్ రియల్ జామ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా. అసలు బయట కొన్న జామ్స్ అయితే టేస్టీగా ఉండవు, ఎగుటుగా ఉంటాయండి. బయట అయితే ప్రిజర్వేటివ్స్ తో జామ్ చేస్తుంటారు కదండి, అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా రియల్ ఫ్రూట్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ పైన జామ్ పూస్తుంటే బటర్ లాగా స్ప్రెడ్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో జామ్ మోడ్ కూడా ఉంటుంది. మీరు కన్సిస్టెన్సీ తిన్నగా కావాలంటే జామ్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ సూప్ మేకర్ ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి. 1000 ml వరకు వాటర్ వేసి ఒక 2 drops విమ్ లిక్విడ్ వేసి లిడ్ పెట్టేసి ఇక్కడ బ్లెండ్
బ్లెండ్ మోడ్ ఆన్ చేసి స్టార్ట్ బటన్ ని అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే బ్లెండ్ అవుతుంది. తర్వాత వాటర్ తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇంకా లిడ్ పైన కంట్రోల్ ప్యానల్ కి వాటర్ తగలకుండా వాష్ చేశాక ఏదైనా డ్రై క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. చూడండి ఎంత సింపుల్ గా క్లీన్ చేసేయచ్చో. అందరింట్లో ఉండాల్సిన బెస్ట్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. నిజంగా ఇలాంటి అగారో సూప్ మేకర్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలండి. రకరకాల మనం సూప్స్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో పిల్లలకి జామ్ తయారు చేయొచ్చు. చాలా రకాలుగా మనకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ చల్లచల్లని వాతావరణానికి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్రోలో మీకు షేర్ చేసినట్టుగా చాలా ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్గా ఉంది కదండి. ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు ఇట్లా బ్రాస్ ఐటమ్స్, తర్వాత వెండి పూజా సామాగ్రి కూడా మనము డిష్ వాషర్లో క్లీన్ చేయొచ్చు అంటున్నారు కనుక చూద్దాము. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము. అలాగనే మనకి యూస్ఫుల్ అయితే నీట్గా వస్తే కనుక మీకు షేర్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. డిష్ వాషర్ తెచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఎప్పుడే కానీ వెండి పూజా సామాగ్రి కానీ ఇలా బ్రాస్ కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎందుకంటే అవి మనము డిష్ వాషర్లో వేయకూడదని చెప్పారనమాట. కానీ చాలామంది ఇప్పుడు చూపిస్తున్నారు కదా నీట్గా వస్తున్నాయని చెప్పి. ఒకవేళ ట్రై చేసి నీట్గా వచ్చాయనుకోండి మనకు కూడా పని తగ్గుతుంది కదా. అలాగనే పూజా సామాగ్రి క్లీన్ చేయడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. నాకైతే కనుక చాలా దగ్గర ఒక 2 గంటల టైం అనేది తీసుకుంటుందండి. దాని బదులు డిష్ వాషర్లో వేస్తే సేమ్ అదే టైంకి నీట్గా క్లీన్ అయిపోతాయి కదా. ఒకవేళ నీట్గా క్లీన్ అయితే ఫస్ట్ అయితే కొన్ని మాత్రమే ట్రై చేస్తున్నానండి. ఇక్కడ 2 వెండి దీపాలు, తర్వాత కొన్ని బ్రాస్ ఐటమ్స్ మాత్రమే ట్రై చేద్దాము. నీట్గా వస్తే కనుక నెక్స్ట్ బ్యాచ్కి వేయచ్చు. ఎందుకంటే ఒకటేసారి అన్నీ వేయాలంటే నాకు ధైర్యం చాలట్లేదండి. మరకలందు మచ్చలు పడితే కనుక మనం క్లీన్ చేయడానికి మళ్ళీ కష్టంగా ఉంటుంది కదా. ఆ మచ్చలు అలాగనే ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఇదిగోండి 2 దీపాలు, తర్వాత ఇత్తడి దీపాలు, తర్వాత చిన్న 2 ప్లేట్లు, తర్వాత పెద్ద ప్లేటు అలా పెట్టి ట్రై చేస్తున్నాను. డిష్ వాషర్లో ఫస్ట్ నీట్గా క్లీన్ అయ్యాయి అనుకోండి, మనం ట్రై చేస్తున్నప్పుడే ఒకటేసారి అన్నీ వేయకూడదనమాట. ఒకసారి చూసేసి నీట్గా వచ్చాయనుకోండి నెక్స్ట్ బ్యాచ్గా మిగతావన్నీ కూడా మనం వేస్తే మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది కదా అని చెప్పి ఈ ట్రే అయితే వేస్తున్నానండి డిష్ వాషర్లో. ఫస్ట్ అయితే పై వరకు బాగుంది, బ్యాక్ సైడ్ అయితే మరకలు అలా ఉంది కదండి. ఇలా పెట్టేసి ట్రై చేస్తున్నాను. డిష్ వాషర్లో ఇలా మనము వెండి పూజా సామాగ్రి ఇత్తడి కానీ వేసేటప్పుడు అప్పర్ ర్యాక్లోనే వేయాలని చెప్పారు. అలాగనే అప్పర్ ర్యాక్లోనే పెట్టేశాను. ఇంకా తర్వాత మోడ్స్ అంటూ కూడా మనము హీట్ అలాగనే ఎక్స్ట్రా డ్రై అవి వేయకూడదని చెప్పారండి. అలాగనే ట్రై చేస్తున్నాను నేనైతే మాత్రము. కింద ర్యాక్లో అయితే పెట్టకూడదంటండి, ఓన్లీ అప్పర్ ర్యాక్లో ఒకటే పెట్టాలంట. తర్వాత ట్యాబ్లెట్ కూడా కాకుండా డిష్ వాషర్ డిటర్జెంట్ ఉంటుంది అది మాత్రమే వేయాలన్నారు. నేను అదే వేశాను. ఇంకా తర్వాత స్విచ్ ఆన్ చేసి డిష్ వాషర్ ఆన్ చేసి ఇంకా టర్బో మోడే పెట్టానండి. టర్బో మోడ్ అనేసరికి మనకి గంట 20 నిమిషాలు అలా వస్తుందండి. మా డిష్ వాషర్ వచ్చేసి ఎల్జీ డిష్ వాషర్ కనుక గంట 20 నిమిషాలు అలా వస్తుంది. నేను ఇక్కడ హీట్ అలాగనే ఎక్స్ట్రా డ్రై తీసేసాను, 55 నిమిషాలు అలా వచ్చింది చూడండి. ఇంకా ఇది అయ్యే లోపల వంట స్టార్ట్ చేయొచ్చు. అలాగనే టేస్టీగా సాంబార్ ప్రిపేర్ చేయొచ్చు. వంట అయిపోయేసరికి ఇక్కడ డిష్ వాషర్ కూడా ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇందులో ఎలా క్లీన్ అయ్యాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తాను. మీరు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా నాలాగా డిష్ వాష్ యూజ్ చేసే వాళ్ళకి. అంతేకాకుండా పూజా సామాన్లు క్లీన్ చేయాలనుకునే వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా క్లీన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా టేస్టీగా ఉండేటట్టుగా కమ్మనైన సాంబార్ ఈ చల్లచల్లని వెదర్కి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నాలాగా జలుబు దగ్గు ఉండే వాళ్ళకు కూడా ఇలా ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా సాంబార్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక ముద్ద ఎక్కువగా తింటాము. నేనైతే సాంబార్కు 1 గ్లాస్ పెసరపప్పు, అలాగనే 1 గ్లాస్ కందిపప్పు, అలాగనే 1 గ్లాసు శనగపప్పు, 3 పప్పులు కలిపేసి సాంబార్ అని చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతానికైతే పెసరపప్పు అయిపోయాయి, అందుకని ఓన్లీ శనగపప్పు అలాగనే కందిపప్పు వేసి సాంబార్ అనేది చేస్తున్నాను. ఇలా అయినా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ కందిపప్పు కూడా నిండుకున్నాయి, తెప్పించాను. ఎప్పుడైనా కానీ ఒక చిన్న గ్లాస్ మైన కందిపప్పు మిగిలి ఉన్నాయి అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అవి సపరేట్గా తీసేసి మనం ఫ్రెష్గా తెచ్చిన కందిపప్పులో మిక్స్ చేయకూడదు అనమాట. అవి సపరేట్గానే పెట్టేసి మనం ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు అవి దాంతోపాటు మనం ఫ్రెష్ కందిపప్పు వాడితే సరిపోతుంది. లేకుంటే ఏమవుతుంది తొందరగా పురుగు వస్తాయి అనమాట. పాత కందిపప్పులో మనము కొత్తగా తెచ్చినట్టు 2 మిక్స్ చేస్తే పాత వాటి వల్ల పురుగు వచ్చేస్తుంది. అలా ఎప్పటికీ మిక్స్ చేయకూడదు. నేనైతే ఇందాక తెచ్చిన కందిపప్పు అనేది ఇదిగోండి ఇంకా స్టోరేజ్ బాక్స్లో వేస్తున్నాను. ఈ టప్పర్వేర్ బాక్సెస్ మొన్న చూపించినప్పుడు చాలామంది అన్నారు, అక్క మా దగ్గర ఉన్నాయి మేము 15 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాము, మీలాగే మేము 20 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాం అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాతోటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకున్నాను. ఇంక ఇక్కడైతే కందిపప్పు అనేది ఇందులో వేసాను కదండి. తర్వాత పైన శనగపప్పు ఇదిగోండి ఇలా ఒకదానిపైన ఇలా పెట్టేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలాగనే స్టోర్ చేస్తూ ఉంటాను. మొన్ననే కిచెన్ అంతా నీట్గా అరేంజ్ చేశానండి. పైగా ఇప్పుడు పండగ వస్తుంది కదండి, దసరా నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతున్నాయి కదండి. ఎంతమంది దసరా నవరాత్రులు చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే నవరాత్రులు ఏం చేయట్లేదు కానండి, పండగ అయితే చాలా బాగా చేయాలి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు చేస్తానో ఏమో. ప్రస్తుతానికైతే కొంచెం జలుబు దగ్గు అలా ఉందన్నమాట ఇంట్లో నా పరిస్థితి.
ఇంక ఇక్కడైతే మాత్రము ఇంక సాంబార్కు కుక్కర్లో అయితే ఇంకా బాగా పప్పులన్నీ కడిగేసి కొంచెం వాటర్ పోసి తర్వాత కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక మెత్తగా సాంబార్కి మనం మెత్తగా పప్పు ఉడికేయాలి కనుక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మునక్కాయ సాంబార్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు మునక్కాయలు కూడా దొరకలేదనమాట నేను సాంబార్ చేసే టయానికి. ఏం చేస్తాము, మునక్కాయలు రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తీసుకురాలేదంట షాప్ వాళ్ళు. 2-3 షాపులలో అడిగాం కానీ దొరకలేదు. ఇంకా క్యారెట్ ఇష్టంగా పిల్లలు తింటారనమాట సాంబార్లో. ఆలు అందు కూడా పెద్దగా ఇష్టపడరు కానీ ఓన్లీ క్యారెట్ సాంబార్ అంటే ఇష్టంగా తింటనేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను కదండి. పప్పు ఉడికే లోపల షీట్స్లో మొన్న వెళ్ళాం కదండి ఇట్లా శారీస్ షాపింగ్ అని చెప్పేసి దసరా పండగకు. ఎక్కువగా షాపింగ్ అంటూ ఏం చేయలేదు. ఆ వీడియోలో మీరు చాలామంది అన్నారు, "అక్క అమ్ముకు సెకండ్ కట్టించిన శారీ మీకు నచ్చిన శారీ మీరు కట్టుకునేటట్టుగా ఉంది. అమ్ముకు అంతగా నప్పలేదు. పెద్దవాళ్ళకు ఉన్నట్టుగా ఉంది" అన్నారు. నిజమేనండి. ఏదో అలా కట్టించి ట్రై చేశాను కానీ ఆ శారీ అయితే తీసుకోలేదు. ఫస్ట్ అమ్ము ట్రయల్ వేసింది చూడండి, ఆ శారీ చాలా బాగా నచ్చి అదే తను తీసుకుంది. ఇంకా తర్వాత 2 డ్రెస్సులు కూడా తీసుకుంది. అవన్నీ అమ్ము రూమ్‌లో ఉన్నాయి. ఇంకా నాకు అత్తయ్యకంటూ ఇదిగోండి అత్తయ్యకైతే ఆ శారీ తీసుకున్నాం. కొంచెం పెద్ద బార్డర్ అయితే బావుంటుంది. అత్తయ్య హైట్ ఉన్నారు కదా అని చెప్పేసి రెడ్ అలాగనే కొంచెము యెల్లోయిష్ కలర్ కాంబినేషన్‌లో పెద్ద బార్డర్ వచ్చిన శారీ అత్తయ్యకి తీసుకున్నాను. ఇంకా నాకంటూ పట్టు చీర చూసాను చూడండి, రస్ట్ ఆరెంజ్, అది చాలా బాగా నచ్చింది. ఇంక నిదానంగా తీసుకోవచ్చులే ఎందుకంటే మొన్ననే అమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోసారు. అంతకుముందే నేను వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా చీరలను తీసుకున్నాను. పెళ్లి రోజుకి మా వారు ఇప్పించారు. ఇంక ఎందుకులే మళ్ళీ ఇప్పుడు పట్టు చీరలు ఏం అకేషన్స్ అంత ఏం లేవు, తీసుకున్నా కూడా పక్కకు పెట్టాల్సిందే కదా అని చెప్పేసి ఇంక అంత రేట్‌లో అయితే శారీస్ జోలికి వెళ్ళకుండా ఇదిగోండి సింపుల్‌గా ఈ శారీ తీసుకున్నాను. నేనైతే ఈ డిజైన్‌లోనే రెడ్, యెల్లో ఆ కాంబినేషన్‌తో వచ్చింది చూడండి, ఆ శారీ నచ్చిందనమాట. నేను ఆ శారీ తీసుకుంటున్నాను. మా వారు ఈ శారీ బావుంటది చూడు అని చెప్పి ఈ శారీ ఇప్పించారు. ఇంక పళ్ళు అలాగనే బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2000 చిల్లర అలా పడినట్టుందండి. ఓన్లీ నేనైతే ఈ శారీ ఒక్కటి తీసుకున్నాను. అత్తయ్యకి ఆ శారీ తీసుకున్నాను. అమ్ము అయితే 2 డ్రెసెస్ అలాగనే ఫస్ట్ ట్రయల్ వేసింది చూడండి శారీ, అది తనకు చాలా బాగా నచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ బావుంటది కదా పిల్లలకని చెప్పేసి ఆ శారీ తీసుకుంది. ఇంక అవన్నీ తన రూమ్‌లోనే ఉన్నాయండి. ఈ శారీ నాకు ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వారు ఇష్టంగా ఇప్పించిన చీర అని చెప్పొచ్చు. ఇలా హాఫ్ వైట్, రెడ్ కాంబినేషన్‌లో శారీస్ మనము ట్రెడిషనల్‌గా ఏదైనా ఇట్లా గుళ్ళకు టెంపుల్స్‌కి వెళ్ళాలన్నా లేకుంటే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు కట్టుకుంటే బావుంటది కదా. ఇంకా అత్తయ్య చీర ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దసరా వస్తుంది, అలాగనే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అందుకని కొన్ని పూజా ఐటమ్స్ అని శ్రీకృష్ణ పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర అయితే తెప్పించాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదేమి ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదండి. నేను ఎప్పుడు వీళ్ళ దగ్గరనే అగరబత్తీల దగ్గర నుంచి, కుంకుమ దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, అలాగనే పచ్చకర్పూరము, ధూప్ స్టిక్స్, ధూపాలు అన్నీ వీళ్ళ దగ్గరనే తీసుకుంటూ ఉంటాను కనుక ఎప్పుడైనా ఇలా తెప్పించినప్పుడు వీడియో అనేది మీకు షేర్ చేస్తుంటాను. అన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడు దసరా వస్తుంది కదండి, అందుకనేసి దసరా కిట్ అనేది వాళ్ళు ఇస్తున్నారంటండి. మీరు ఎవరైనా తీసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అలా అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేకుంటే గనుక అగరబత్తీలు కావాలన్నా, కుంకుమ పసుపు కావాలన్నా, లేకుంటే కప్పు సాంబ్రాణి కావాలన్నా, పూజకు సంబంధించిన ఏ ఐటమ్స్ కావాలన్నా విడిగా అయినా మీరు పర్చేజ్ చేయొచ్చండి. ఇది చూడండి, అనంత అగరబత్తీలు అంటే నాకు చాలా 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 ఇష్టము. ఉదయము పూజ చేసినప్పుడు వెలిగిస్తే గనుక సాయంత్రం వరకు కూడా ఆ అరోమా, ఫ్రేగ్రెన్స్ ఇల్లంతా ఉంటుందండి. అంత బాగా ఉంటుందనమాట. ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు మంచిది కూడా. తర్వాత జవ్వాది పౌడరు, అలాగనే శ్రీ పద్మ పౌడర్ కూడా మంచి సువాసనతో ఉంటాయి. మనము కలశంలోకి గానీ, లేకుంటే దీపాలలో ఆయిల్‌తో పాటు అలా వేసామనుకోండి, దీపాలు వెలిగినంత సేపు కూడా మంచి సువాసన వెదజల్లుతూ వస్తాయి. ఇంకా కుంకుమ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్యూర్ ఆర్గానిక్ కుంకుమ, పురుగు అనేది రాకుండా ఉంటుంది. నేనైతే ఎర్ర కుంకుమ ప్రతిసారి తెప్పిస్తుంటాను. అమ్మవారి కుంకుమార్చనకు, అలాగనే నేను పెట్టుకునేదానికి గానీ, ఎవరికైనా ముత్తైదులకు ఇచ్చేదానికి కూడా నేను ఎర్ర కుంకుమనే యూజ్ చేస్తుంటానుగా. మళ్ళీ ఒక ఎర్ర కుంకుమ బాక్స్. తర్వాత పసుపు కూడా అండి, మనం కూడా యూజ్ చేయొచ్చనమాట. ప్యూర్ ఆర్గానిక్ పసుపు మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా పూజకు కూడా యూజ్ చేయొచ్చండి. అసలు పురుగు అనేది రాదండి. అందుకనేసి ఎప్పుడైనా కానీ నేను శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గరనే ఈ ప్రొడక్ట్స్ అన్నీ తెప్పిస్తుంటాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్ అనేది వాళ్ళ వాట్సాప్ నెంబర్ అందు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా గంధం పేస్ట్ కూడా అండి, మనము గంధం బొట్టు పెడుతుంటాం కదా, ఫస్ట్ గంధం బొట్టు పెట్టిన తర్వాతనే కుంకుమ బొట్లు అంత పెడతాం కదండి దేవుడి పటాలకలా. ఇదిగోండి గంధం పేస్ట్ చాలా బాగుంది. అంతేకాకుండా గుగ్గిలం అండి, ఆ సాంబ్రాణి ఇలా స్టోన్ సాంబ్రాణి లెక్క వస్తుంది కదా సాంబ్రాణి వేసేటప్పుడు, అందుకని ఇది కూడా తెప్పించాను.
ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్తానండి. చాలా ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఎప్పటి నుంచి అయితే శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ నుంచి నేను ఇలా పూజ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నానో అప్పటి నుంచి నేను పక్కన షాప్లో అంటూ కొనట్లేదు. ఎప్పుడైనా వాళ్ళ ద్వారానే ఆన్లైన్లో తెప్పిస్తుంటాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇప్పుడు దసరా వస్తుంది, అలాగే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా తెప్పించుకునే వాళ్ళు ఉంటే తెప్పించుకుంటారు కదా అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దసరా పండుగ సందర్భంగా దసరా కిట్ అనే స్పెషల్ ఆఫర్లో లాంచ్ చేశారంట. మీరు కావాలంటే తెప్పించుకోండి. ఇంకా ఇక్కడ గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ క్యారెట్ ఒకటే వేసానండి, మునక్కాయలు దొరకలేదు. ఇంకా సాంబార్ రెసిపీ అందరికీ తెలిసిన విషయమే కనుక నేను సపరేట్గా రెసిపీ అంటూ ఏం షేర్ చేయలేదు. కానీ అండి పప్పు మాత్రం కందిపప్పు, శనగపప్పు, అలాగనే పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని మనము ఇలా సాంబార్ ప్రిపేర్ చేస్తే చాలా కమ్మగా తయారవుతుంది అనమాట. ఇంకా అంతలోపల ఇక్కడ ఇదిగోండి డిష్ వాషర్లో వేసినవి కూడా ఎండ్ అయిపోయేది అనమాట. డిష్ వాషర్ చూద్దాము ఎలా వచ్చాయనేసి ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే ఈ ట్రే చూడండి, ఇదైతే ముందుగానే నీట్గా క్లీన్గా ఉండింది. కలర్ ఏం చేంజ్ కాలేదు, అలాగనే మచ్చలంది అయితే ఏం పర్లేదు. కానండి వెనక సైడ్ అయితే మాత్రం అలాగనే ఉంది చూడండి. మామూలుగా డిష్ వాషర్లు అంటూ ఏం రబ్ చేసి క్లీన్ చేయదు కనుక ఓన్లీ వాటర్ ద్వారా క్లీన్ చేస్తుంది కనుక నాకు తెలిసినంత వరకు మచ్చలంది అయితే ఏం పోవండి. అలాగనే నేను ఎక్స్ట్రా డ్రై కానీ లేకుంటే హీట్ ఆప్షన్ కానీ పెట్టలేదు కనుక మళ్ళీ వాటిపైన మచ్చలు పడడం కానీ అలా ఏం అవ్వలేదు. కానీ ఇదైతే ఎలా ఉన్నది అలాగనే ఉందండి. ఇంకా ఈ చిన్న ప్లేట్ అలాగనే దీపాలు కూడా ఇంకా పెట్టేటప్పుడు ఎలా ఉన్నాయి అలాగనే ఉన్నాయండి. ఏం డిఫరెన్స్ అనిపించలేదు నాకైతే మాత్రము. ఇది కలర్ కూడా సేమ్ పెట్టేటప్పుడు ఎలా ఉందో అలాగనే ఉంది, కానీ ఏం చేంజ్ కావడము అలా అయితే ఏం అనిపించలేదండి. ఇంకా ఈ వెండి దీపాలు అయితే ఇదిగోండి మరకలు అలాగనే ఉన్నాయి. ఏం క్లీన్ అయినట్టుగా కూడా నాకు అనిపించలేదండి. ఇలా పెట్టేటప్పుడు ఎలా ఉన్నాయో వాష్ అయిన తర్వాత కూడా అలాగనే ఉన్నాయి అనిపించింది. నాకు తెలిసినంత వరకు డిష్ వాషర్లో మనము ఇలా వెండి పూజా సామాగ్రి ఇత్తడివి కానీ రాగి కానీ పెట్టకపోవడమే మంచిదని చెప్తానండి. ఎక్స్ట్రా డ్రై అలా పెడితే ఇంకా మచ్చలు పడే ఛాన్సెస్ ఉంటాయి. పెట్టినట్టుగానే అలాగనే ఉన్నాయి, కానీ డిఫరెన్స్ అంటూ ఏం అనిపించలేదు. పైగా టైం వేస్ట్, అంతేకాకుండా వాటర్ వేస్ట్, తర్వాత కరెంటు వేస్ట్ అనిపించింది నాకైతే మాత్రము. అదండి డిష్ వాషర్లో వెండి పూజా సామాగ్రి, ఇత్తడి పూజా సామాగ్రి ఎలా వచ్చింది హానెస్ట్ రివ్యూ అనేది మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీద యూస్ఫుల్ ఉంటుంది, నచ్చింటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.